అందరికీ నమస్కారం. ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు రామాంజనేయులు గారు మరి ఇవాళ ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లా కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, పెద్ద కార్పొరేషన్ చైర్మన్ మాణిక్యరావు గారు, జనసేన నాయకులు నాగేశ్వరరావు, ప్రతిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకురాలు వందనాదేవి, వెంకటేశ్వరరావు, అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ యొక్క ఎన్నిక ప్రాధాన్యత మీకు తెలిసి ఇంతకుముందు రాజేంద్ర ప్రసాద్ గారు రాకముందే చెప్తా ఉన్నాను. మన అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు ఖచ్చితంగా దాడి. అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి జరుగుతున్నటువంటి ఎన్నికలు కృష్ణా గుంటూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి. మంచి ప్రభుత్వం అని పేరు పెట్టుకున్నాం. బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని సాధించాం. 2024 మేలో జరిగినటువంటి ఎన్నికలు 185 సీట్లకి 124 సీట్లు. ఇది ఎదుటి వ్యక్తికి తిన్న దిగిపోయేటటువంటి విజయం. మనం 100 రూపాయలు మనం పనిచేసిన దానికి సంతృప్తి పడేటటువంటి విజయం. ఇంతటి విజయాన్ని సాధించిన తర్వాత ప్రభుత్వ అధికారంలో వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో అంతే విజయాన్ని మనం సాధించాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. లేకపోతే నెగిటివ్ సందేశం ప్రజల్లోకి వెళ్ళేటటువంటి అవకాశం. మాణిక్యరావు గారు చెప్పినట్టు మరి ఏదైతే అపోజిషన్ పార్టీ అనుకుంటున్నామో ఆ పార్టీలో గంట తర్వాత ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. రేపొద్దున వార్తల్లో ఎవరు రాలిపోతాడో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. రాత్రి చూసాం. నెంబర్ 2 అనుకున్నటువంటి వ్యక్తి ఎందుకు రాజ్యసభకు రాజీనామా చేశాడు, ఎందుకు పార్టీకి రాజీనామా చేశాడు? అంతకుముందు 3 రాజీపోయారు. మనలో 2 చేరారు, ఒకరికి పార్టీలు చేరారు. అయోధ్య రామరెడ్డి కూడా పోతాడని చెప్పి అంటున్నారు. సో చివరికి ఒకళ్ళు ఏమో మిగులుతారు. ఇట్లా పుకార్లు చాలా వస్తూ ఉన్నాయి. సో దీనికి ప్రధానమైనటువంటి కారణం నేను అనుకుంటున్నాను, ఎప్పుడు కూడా ఒక పార్టీ ఇండివిజువల్ సెంట్రిక్గా ఉండకూడదు, ఒక వ్యక్తి మీద ఆధారపడకూడదు. పార్టీకి పునాదులు ఉండాలి, వ్యవస్థాపకమైనటువంటి పునాదులు ఉండాలి. ఏ నిమిషాలు ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని 1982లో స్థాపించారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 42 సంవత్సరాలుగా ఏ పార్టీకి బహుశా ఈ దేశంలో లేనటువంటి అడ్మినిస్ట్రేటివ్ నెట్వర్క్, అంటే కింది స్థాయి నుంచి మైక్రో స్థాయి నుంచి మ్యాక్రో స్థాయి వరకు ఎంతోమంది రాజీనామా చేసి వెళ్ళిపోయి రకరకాల పార్టీలు చేరారు. అక్కడ మంత్రులు అయినారు, ఎమ్మెల్యేలు అయినారు, రకరకాల పదవులు చేపట్టారు. కానీ ఈ పార్టీ మాత్రం ఇప్పుడే చెప్పారు, ఎప్పుడు కూడా మనం ఆ మైలు రాయని మొట్టమొదటిసారి దాటి 1,50,000 సభ్యత్వం దాటినటువంటి ఏకైక పార్టీ బహుశా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ తెలుగుదేశం పార్టీ. కసి సామాన్యుల్లో ఎలా ఉందో మన పార్టీలో కట్టక ఎక్కువ ఉంది. ఎందుకంటే మనల్ని ఎక్కువ వేధించారు, సామాన్యులు వేధించారు, ఇంకా మనల్ని ఎక్కువ వేధించారు. జైలు ఎక్కువ పోయింది మనం, దెబ్బతింది మనం, అచ్చి గురైంది మనం.
అంటే మనలో ఇంకా కలిసింది కాబట్టి మనం బాగా పనిచేసి జనసేన కార్యకర్తలు కానీ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ. సో ఇంత అద్భుతమైనటువంటి విజయాన్ని బహుశా నేను అనుకుంటున్నాను, ఈ భారతదేశంలో ఇంత విజయం ఏ పార్టీ సాధించారు. అంటే ఇవాళ 7 ఏళ్ళ తర్వాత జరిగినటువంటి మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది. కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఇబ్బంది లేని పార్టీ ఏది ఉండదు, అన్ని పార్టీల ఇబ్బందులు ఉన్నాయి.